శ్రీవల్లి చెంప పగలగొట్టి కుట్రలన్నీ బయట పెట్టిన అమూల్య. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే అమూల్య తనంతటి తానుగానే మెడలో తాళి వేసుకుందన్న విషయం తెలియడంతో తాళి తీసి విశ్వ మొహాన్న కొట్టి మరీ ఇంకా రామరాజు అయితే అమూల్యను తీసుకుని ఇంట్లోకి వచ్చేస్తాడు. ధీరజ్ మాత్రం ప్రేమను అసహించుకుంటాడు. అసలు ఏ ఉద్దేశంతో ప్రేమ అమూల్యకు తన మెడలో తానే తాళి వేసుకోమని చెప్పిందనేది కూడా వినిపించుకోడు. ఏదైనా చిన్న అవకాశం వస్తే చాలు ప్రేమను ఏ రకంగా కోపగించుకుందామా కోపం చూపిద్దామా అనుకునే ధీరజ్కి ఇది మంచి అవకాశంలో అనిపించి ఇంకా చాలా కోపాన్ని చూపిస్తాడు. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అమూల్యను ఇంకా కామాక్షి అయితే అసలు నువ్వు ఎందుకు వెళ్ళావే, వెళ్ళవలసిన అవసరం ఏంటి అంటూ కామాక్షి అడగడం, సాగర్ అడగడం, ఇంకా ధీరజు అలాగే చందు ముగ్గురు కూడా అడగడం మొదలు పెడతారు. నా అంతటా నేను వెళ్ళలేదు, నన్ను తీసుకుని వెళ్ళిపోయారు, ఎత్తుకుని వెళ్ళిపోయాడు అని చెప్పనేసరికి అసలు నీకు ఆ టైంలో పనేముంది అంటూ నిలదీసేసరికి ఇంకా చెప్పడానికి కూడా మాటలు రాక సైలెంట్గా ఉండిపోతుంది. వల్లి వంక మాత్రం మింగేసేలా చూసేసరికి వల్లి కంగారు పడిపోతూ ఉంటుంది. కంగారు పడిపోతూ ఉండగా ఇంకా చెప్పు, నిన్ను ప్రేమే కదా వాళ్ళ అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళింది, వాళ్ళ అన్నయ్యకి నిన్ను ప్రేమే కదా అప్పగించింది, చెప్పమూల్య ఆ ప్రేమే కదా నిన్ను మెడలో తాళి వేసుకోమని చెప్పింది, చెప్పు ఇదంతా ప్లాన్ ప్రకారమే కదా జరిగింది అంటూ ఇంకా ధీరజ్ అయితే నింద మొత్తం ప్రేమ మీద వేసేసేసరికి ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది. ఇంక ఇక్కడ అమూల్య అయితే ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, ప్రేమ వదిన ఏ తప్పు చేయలేదు, అసలు ప్రేమ వదినకి తెలియదు, అసలు నన్ను బయటికి ఎవరు తీసుకువెళ్ళారు అంటే నా అంతటా నేను వెళ్ళలేదు, నన్ను తీసుకువెళ్ళిన వ్యక్తి వేరే ఉన్నారు అనేసరికి ఎవరా వ్యక్తి, ఇంట్లో మనిషా బయట మనిషా, అంత అర్ధరాత్రి పూట వచ్చారు అంటే ఖచ్చితంగా ఇంట్లో మనిషే అయ్యుంటారు, బయట వ్యక్తులకు ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే పైన పనులు చేస్తూ ఉన్నారు, ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్న సమయంలో బయట నుంచి లోపలికి వచ్చే అవకాశం లేదు, ఇంట్లో వాళ్ళే ఎవరో హెల్ప్ చేశారు, చెప్పమూల్య ఎవరు నీకు హెల్ప్ చేశారు, ఎవరు నిన్ను ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్ళడానికి సహాయం చేశారు, చెప్తావా చెప్పవా అంటూ ధీరజ్ గట్టిగా అడిగేసరికి నువ్వు చెప్పవు, ఎందుకంటే ప్రేమే కదా నిన్ను తీసుకెళ్ళి మీ వాళ్ళ అన్నయ్యకి అప్పగించింది, అమూల్యను తీసుకువెళ్ళమని చెప్పింది తనే కదా, ప్రేమ కక్ష కట్టి ఇంట్లో అడుగుపెట్టింది, నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది, ప్రేమ కావాలనే నీ మెడలో తాళి కట్టుకోమని చెప్పింది, ప్రేమ కావాలనే నిన్ను తీసుకెళ్ళి విశ్వకు అప్పగించింది అంటూ ఇంకా మాటలు మామూలుగా కాదు, ఇంకా తప్పులన్నీ కూడా ప్రేమే చేసినట్టుగా నిందలన్నీ కూడా ప్రేమ మీదే వేసేస్తూ ఉంటాడు ధీరజ్ అయితే. స్టాప్ ఇట్ అన్నయ్య, అసలు ప్రేమ వదినికి తెలీదు అని చెప్తున్నాను కదా, మరి ప్రేమ వదినే నన్ను తీసుకెళ్ళి విశ్వగాడికి అప్పగించింది అని చెప్తావేంటి, మరి ప్రేమే కదా నీ మెడలో తాళి వేసుకోమని చెప్పింది, అప్పుడు ప్రేమకే కదా సంబంధం ఉంటుంది, ప్రేమ వదిన నాన్న పరువు పోకుండా ఉండడం కోసమే నా మెడలో తాళి వేసుకోమని చెప్పిందే తప్ప ప్రేమ వదిన కావాలని ఇదంతా చేయలేదు, అసలు ప్రేమ వదినకి ఈ విషయాలేమీ తెలియదు, అప్పుడు కూడా ప్రేమ వదిన ఫోన్ చేసి విశ్వను నిలదీద్దామని ఫోన్ చేస్తే అప్పుడు నేను ఆ ఫోన్ లిఫ్ట్ చేసి విశ్వ ఇలా అంటున్నాడు, నేను ప్రాణాలు తీసుకుంటాను వదిన అంటూ నేను చెప్పబట్టే వదిన ప్రాణాలు తీసుకుంటే కాదు పరువు నిలబెట్టాలి, నువ్వు ప్రాణాలు తీసుకున్నంత మాత్రాన మామయ్య గారి పరువు నిలబడదు, నువ్వు తాళి వేసుకో, అప్పుడే రామరాజు గారి కూతురు ఏ తప్పు చేయలేదు అని అందరూ నమ్ముతారు, లేదంటే తప్పు చేసిన దానిలా నువ్వు నిలబడిపోతావు, మామయ్య గారు తప్పుడు మనిషిలా ఉండిపోతారు అంటూ ప్రేమ వదిన చెప్పిందన్నయ్య. ప్రేమ వదిన చెప్పడం వల్లే నేను తాళి వేసుకున్నానే తప్ప అసలు నన్ను అక్కడికి తీసుకువెళ్ళింది ప్రేమ వదిన కాదు, ఆ రోజు నేను తాళి వేసుకోకపోతే అందరిలో వాడితో రాత్రంతా గడిపిన దాన్నిగా మిగిలిపోయేదాన్ని కదా,
ప్రేమ వదినప్పుడు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. సిచ్యువేషన్ తర్వాత నాకు అర్థమైంది. ఈ తాళే కనుక నా మెళ్ళో లేకపోయి ఉంటే ప్రతి ఒక్కరూ నన్ను ఏలెత్తి చూపించేవారు. నాన్న బ్రతికేవారా, నాన్న ప్రాణాలకి ఏమవుతాయని భయం. నేనే నా ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను. వదిన చెప్పడం వల్ల ఇదంతా చేశానని, కానీ ఇదంతా కాదు అమూల్య. అసలు విషయం చెప్పట్లేదు నువ్వు. నీ అంతట నువ్వు బయటకి వెళ్ళే అవకాశమే లేదు. నిన్ను ఎవరో బయటికి తీసుకెళ్లారు. ప్రేమ నీకు గుర్తుందా అంటూ నర్మద మొదలు పెడుతుంది. ఏంటక్క అని చెప్పనేసరికి, ఆ రోజు నైట్ కరెంటు పోయింది గుర్తుందా? సాగర్ కరెంటు పోయింది కదా అనగానే, అవును ధీరజు నేను వెళ్ళి ఫ్యూజ్ కూడా పెట్టాము. ఫ్యూజ్ పీకేశారు ఆ రోజు నైట్. ధీరజ్ గుర్తుంది కదా, నేను నీ పక్కనే ఉన్నప్పుడు నేను ఎలా అమూల్యను తీసుకువెళ్ళి విశ్వకు అప్పగిస్తాను? నేను నీ పక్కనే ఉండి ఫ్యూజ్ పెట్టాను కదా, అప్పుడు అక్కడ ఏదో అలికిడ్ అవుతుందని కూడా చెప్పాను అనగాని, ఎస్ కరెక్ట్, ప్రేమ నా దగ్గరే ఉంది అంటే ఎవరో తీసుకువెళ్ళారు. చెప్పు అమూల్య, నువ్వెవరినైనా దాచిపెడుతున్నావా? నువ్వు ఎవరినో దాచిపెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. వాళ్ళు ఈ ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేశారు అంటే, నాశనం చేయడానికి చూసారంటే ముందు ముందు ఇంకెన్ని ఇబ్బందులు కలగచేస్తారో ఒక్కసారి ఆలోచించు అమూల్య. నువ్వు వాళ్ళని దాచిపెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మన కుటుంబం పతనమైపోవడానికి మరింత ప్రోత్సాహం వాళ్ళకి మనం ఇచ్చినట్టే, మనం వాళ్ళకి మరింత శక్తిని ఇచ్చినట్టే. చెప్పమూల్య, ఎవరిదంతా చేశారని కానీ చెప్తానన్నయ్య, ఖచ్చితంగా చెప్తాను. ఆ వ్యక్తి ఎవరో చెప్తాను, ఆ వ్యక్తి చేసిన కుట్రలు చెప్తాను, ఆ వ్యక్తి నా జీవితంతో ఆడుకున్న విధానం చెప్తాను, అసలు నా జీవితంతో ఆడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను అంటూ ఇంకా ప్రేమ అమూల్య అయితే అడుగులు వేసుకుంటూ వల్లి వైపుగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంది. ఇంకా అందరూ కూడా అమూల్యను అలా చూస్తూనే ఉంటారు. అమూల్య అడుగులు వేసుకుంటూ వెళ్ళి వల్లి చంప చెల్లు అనిపిస్తుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటమూల్య, మీ వదిని పట్టుకుని కొడుతున్నావు అనగానే, నన్ను బయటికి ఎవరు తీసుకెళ్లారు అంటూ ఇప్పటి వరకు అందరూ నిలదీశారు కదన్నయ్య. నన్ను బయటికి తీసుకెళ్ళింది ఎవరో తెలుసా? వల్లి వదిన వాళ్ళమ్మ కలిసే నన్ను బయటకు తీసుకెళ్ళి విశ్వకు అప్పగించారు అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి అయితే. ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవునన్నయ్య, వల్లి వదినే నన్ను బయటకు తీసుకెళ్ళింది. విశ్వను ప్రేమించమని చెప్పింది వల్లి వదినే. విశ్వ నీ కోసం పరితపిస్తున్నాడు, అక్కడికెళ్ళు ఎక్కడికెళ్ళా అంటూ చెప్పింది కూడా వల్లి వదినే. చివరికి పెళ్లి రోజు నాడు నేను మనసు మార్చుకున్నాను అని ఎంత చెప్తినా వల్లి వదిన నా మాట వినిపించుకోకుండానే విశ్వ ఫోన్ చేస్తున్నాడు అంటూ నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టి చివరకు విశ్వ నిన్ను తీసుకురమ్మంటున్నాడు, చివరిసారిగా నీతో ఏదో మాట్లాడాలంటున్నాడు అని ఒప్పించి మరి ఆ రోజు కరెంటు తీసేసి వల్లి వదిన వాళ్ళమ్మ ఇద్దరూ నా దగ్గరికి వచ్చి మరీ నన్ను తీసుకుని బయటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్వ నార్మల్గానే మాట్లాడి ఆ తర్వాత నేను వెళ్తాను అంటే ఎక్కడికే వెళ్తావు అంటూ నన్ను చేయి పట్టుకుని మరీ లాక్కుని వెళ్ళిపోయి ఒక రూమ్లో బంధించేశాడు. ఇంకా తర్వాత జరిగిందంతా కూడా చెప్పేసేసరికి ఈ విషయాలన్నీ కూడా ముందే నర్మద వదినకు ప్రేమ వదినకు చెప్పాను, కానీ అలా చెప్తే కాపురాలు చెడిపోతాయి అని చెప్పి వాళ్ళు బయట పెడతాను అని చెప్పినా నేనే. మీరు గనక నోరు విప్పి సమాధానం ఎవరికైనా చెప్పినా, నాన్నకు కానీ అమ్మకు కానీ అన్నయ్యలకు కానీ ఎవరికి చెప్పినా నా మీద ఒట్టే అంటూ ఒట్టు వేయించుకోవడం వల్లే వదినలు ఎవరూ మాట్లాడలేదు. ఈరోజు కూడా నేను మాట్లాడకపోయేదాన్ని నాన్న, ఎందుకంటే నేను ఎలా ఉన్నా అన్నయ్యల కాపురాలు బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను సైలెంట్గా ఉన్నాను. కానీ ఈరోజు మాత్రం సైలెంట్గా ఉండలేకపోయాను నాన్న, ఎందుకంటే వల్లి వదిన ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఆ విశ్వతో చేతులు కలిపి మరీ నా జీవితాన్ని నాశనం చేసింది అన్న విషయం తెలిసాక అస్సలు వదలలేకపోయాను. నేను ఆ ఇంట్లో అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే బాగా ప్లాన్ చేసావరా, నేను శ్రీవల్లిని నీ వైపు చూపించాను, కానీ శ్రీవల్లిని బాగా వాడుకొని బాగానే చేశావు. దానికి 10 లక్షలు ఇచ్చి దాన్ని మన చెక్కు చేతల్లోకి తెచ్చుకున్నాము.
ఆ ఇంటి ఆడపడుచు జీవితాన్ని కూడా నాశనం చేయడానికి వెనకాడలేదు. అదే మరొక ఇంటి కోడలయ్యుంటే మా ఇంటి ఆడపడుచు జీవితం దగ్గరికి వస్తారా? మా ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయడానికి నాకు 10 లక్షలు ఇస్తారా అంటూ ఎవరైనా మాట్లాడుండేవారు. కానీ ఆ వల్లి 10 లక్షలకి మనకు అమ్ముడుపోయి ఆ అమూల్య జీవితాన్ని నీ కాళ్ళ దగ్గర పడేసింది. నువ్వు చెప్పినట్టు చేసింది. ఎంగేజ్మెంట్ చెడగొట్టమన్నా చెడగొట్టడానికి కుదరలేదని ఆ రోజు రాత్రి అమూల్యను నీకు బాగానే తీసుకొచ్చిందిరా, నా పగ బాగానే తీర్చావు అంటూ విశ్వ అటు భద్రావతి ఇద్దరూ మాట్లాడుకోవడం విన్న తర్వాతే అమూల్య వల్లి విషయం బయట పెట్టాలి అని నిర్ణయం తీసుకుని ఆ రోజైతే బయట పెడుతుంది. అప్పుడు ఆ మాట చెప్పేసేసరికి ఇంకా ఆ వల్లిని అడ్డు పెట్టుకుని ఆ రామరాజుని కృంగిపోయేటట్టు చెయ్యాలిరా. నువ్వు అమూల్యను టార్చర్ పెడుతుంటే అక్కడ ఇంట్లో వల్లి అక్కడ రామరాజుని టార్చర్ పెట్టాలి. ఆ రకంగా మనం వల్లిని మార్చుకోవాలి. అవసరమైతే మరొక 10 లక్షలు ఇచ్చైనా సరే దాని నోరు మన కోసం వాడుకోవడానికి సిద్ధపడదామని ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకునేసరికి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక ఆడపిల్ల ప్రాణాలు తీయడానికి అంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడలేదు వీళ్ళు. అంటే ఇంత దారుణంగా ఉంటారా? ఇంత దారుణంగా ఈ విధంగా జీవితాన్ని నాశనం చేసేస్తారా అని ఎంతగానో బాధ కలిగింది నాకు. అందుకే నాన్న ఇప్పుడైనా సరే అన్నయ్య జీవితం నాశనం అయిపోతుందని ముందు చెప్పకూడదనే అనుకున్నాను. ప్రేమ వదిన మీద నింద పడ్డాక ఏ తప్పు చేయని ప్రేమ వదిన్ని ధీరజ్ అన్నయ్య నిందిస్తున్నాడు. తప్పులు చేసి నా జీవితాన్ని 10 లక్షల కోసం వాళ్ళ పాదాల దగ్గర పాడేసిన వల్లి వదిని మాత్రం ఎవ్వరూ ఏమీ అనకపోవడం నాకు నచ్చలేదు. తప్పు చేస్తే శిక్ష పడాలి అని మా నాన్న చిన్నప్పటి నుంచి చెప్పాడు. సో మా నాన్న చెప్పినట్టుగానే వల్లి వదినే తప్పు చేసింది. నా విషయంలో కుట్రలు చేసింది వల్లి వదినే. కేవలం 10 లక్షలకు నా జీవితాన్ని నాశనం చేయించింది వల్లి వదినే అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ అందరితో పాటు ఇంకా చందు అయితే వల్లి వంక చాలా కోపంగా చూస్తాడు. కోపంగా చూసి వల్లి చెంప చెల్లు అనిపించేసరికి అసలు నువ్వు ఆడదానివేనా? నా చెల్లెలి జీవితాన్ని 10 లక్షల కోసం వాళ్ళ దగ్గర అమ్మేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? ఈ ఇంటి కోడలుగా నువ్వు చేసే పని ఇదేనా? ఈ ఇంటి కోడలు బాధ్యత ఇదేనా తీసుకుంటారు అంటూ మాట్లాడేసరికి అది కాదు బా, ఒక్కసారి నేను చెప్పేది వినుబా అంటూ ఎంత చెప్పాలని ప్రయత్నించినా కానీ చందు అయితే వినిపించుకోకుండా ఇంకా చాలా కోపంగా చెంపలు వాయి కొడతాడు. ఒరే పెద్దోడా ఆగరా అని చెప్పి ఇంకా రామరాజు ఆపుతాడు. నీకేమన్యాయం చేసామమ్మా మేము? నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నిన్ను బాగానే చూసుకున్నాం కదా, నిన్ను బాగానే చూసుకుని ప్రేమగానే చూసుకున్నాం కదా, మరి నువ్వు ఆ రకంగా ఎలా అలా చేయగలవమ్మా? ఏ విధంగా చేయగలవు చెప్పు? అసలు నువ్వు అలా ఎలా జీవితాన్ని నాశనం చేయగలవు చెప్పు అంటూ మాట్లాడేసరికి అది కాదండి అని చెప్పాను. కానీ ఏది కాదు ఏది కాదు చెప్పు, నువ్వు అసలు నా కూతురి జీవితాన్ని ఎలా నాశనం చేయాలనుకున్నావు? ఆ విశ్వగాడి వాళ్ళతో చేతులు కలిపి నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తావా? ఆ విశ్వ గురించి ఆలోచించి నా కూతురి భవిష్యత్తు పాడైపోయేలా చేస్తావా? నా కూతురు ఆ ఇంట్లో నెల రోజుల నుంచి నరకయాతన అనుభవించుంటుంది. నాన్నకు జరిగిన విషయం చెప్పాలి. నేనే తప్పు చేయలేదు నాన్న అంటూ జరిగిన విషయం చెప్పాలి. అలాంటి మా నాన్న విషయం చెప్పకుండా మా నాన్నతో మాట్లాడకుండా ఉండలేను అనుకుని అమూల్య అక్కడ ఎంత నరకం అనుభవించుంటుంది. ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించుండొచ్చు, కానీ అమూల్యకు మాత్రం ఏమీ చెప్పే అవకాశం లేకుండా పోయింది. నా కూతురు ఎంత క్షోభ అనుభవించడానికి కారణం నువ్వే ఇంత క్షోభ అనుభవించేటట్టు చేశావు అంటూ రామరాజు కాస్త వల్లి మీద చెయ్యెత్తుతాడు. చిచి, ఒక ఆడదాన్ని చేసుకున్నానని చెడ్డ పేరు, అందులోనూ కోడలి మీద చేసుకున్నానని అపకీర్తి నాకొద్దు. పంపించారా పెద్దోడా?
ఇంటి నుంచి పంపించే. ఇలాంటిది మన ఇంటి కోడలుగా ఉండడానికి వీల్లేదు. ఆడపడుచంటే కూతురుతో సమానం. అలాంటి కూతురి జీవితాన్ని నాశనం చేయడానికి డబ్బులు తీసుకుని మరి కూతురు లాంటి ఆడబొడుచు జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డ ఎలాంటిది ఈ ఇంటి కోడలుగా ఉండడానికి అస్సలు తగదు. పంపించేరా చందు అని చెప్పనేసరికి అలాగే నాన్న అనుకుంటూ గబగబా లోపలికి వెళ్ళి లోపల ఉన్నవన్నీ అంటే తన బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చి బయట పడేసేసరికి అది కాదు బా, ఒకసారి నేను చెప్పేది విను బా, ప్లీజ్ బా, నా మాట విను బా అంటూ ఇంకా ఎంతగానో బతిమాలేసరికి నీ మాట వినాలా? ఎందుకు వినాలి? ఇంకా ఇంకా దుర్మార్గంగా ఉండడం కోసం వినాలా? ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది. ఆ రోజు వాళ్ళిద్దరూ పార్కులో ఉన్న వాళ్ళిద్దరినీ నేను చూశానని మా నాన్నకు చెప్పాలి అని నేను ఎంత ఆతృత పడితే నీ కాలు విరిగిందంటూ చెప్పుకొచ్చి మీ నాన్నగారికి చెప్తే ప్రాణాలు తీసుకుంటారు, అది ఇది అంటూ చెప్పుకొచ్చి ఎంత దుర్మార్గం చేశావే, ఎంత దారుణంగా ప్రవర్తించావే. ఇలాంటి దాన్ని నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. నిన్నసలు నేను ఊరికే వదిలిపెట్టనే అంటూ మాట్లాడేసరికి అది కాదు బా, నేను చెప్పేది ఒక్కసారి వినొచ్చు కదా, నా మాట వినాలి కదా అనగానే నీ మాట వినాలా? ఇంకెన్ని కహానీలు చెప్తావే? మీ అమ్మ చెప్పినట్టల్లా చేసుకుంటూ వచ్చి నీ కాపురం ఈ కడకి తీర్చుకొచ్చావు. మీ అమ్మ చెప్తూనే ఎప్పటికప్పుడు కాపురం చెడగొట్టే పనులే చెప్తూ ఉండేదేమో. పుట్టింటికి వచ్చినా కానీ అమ్మ తొక్కే పట్టుకుని తిరుగుతూ ఉంటే మీ అమ్మ నీకు అన్నీ మంచే చెప్పిందనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది, మీ అమ్మ మంచి చెప్పలేదు, నీ కాపురం చెడిపోయే పనులే చెప్పింది, అందుకే నీ కాపురం ఎలా తగలపడింది అంటూ మాట్లాడేసరికి అది కాదు బా, ప్లీజ్ బా, నా మాట విని అర్థం చేసుకోబా అని చెప్పాను. కానీ నీ మాట వినను వద్దు, అర్థం చేసుకోను వద్దు, వదిలేసే, ఇంకా నా జోలికి రావద్దు, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కాదు కూడదు అని నువ్వు ఇక్కడి నుంచి కదలకపోతే మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కుటుంబ సమస్య అందరి సమస్యగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు ఏం మాట్లాడకుండా ఇక్కడి నుంచి కదలకపోతే మాత్రం ఎంతకైనా తెగించాల్సిన అవకాశం ఉంది అనేసరికి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నా బా, నేను ఇంటి కోడలను కానీ చిచి నోర్మే, నువ్వు ఇంటి కోడలువా? ఇంటి కోడలుగా ఏం చేసావే? ఇంటి కోడలుగా ఏం బాధ్యత తీసుకున్నావు చెప్పు? ఇంటి కోడల్ని అంటున్నావు, ఇంటి కోడలుగా చేయాల్సిన పనులు ఏం చేసావు నువ్వు? ఒక్క పనైనా సక్రమంగా చేసావా? ఒక్క పనైనా సరిగ్గా చేసావా? ఒక్క పని సరిగ్గా చేయలేదు. నువ్వు ఇంటి కోడల్ని అని ఎలా చెప్పగలుగుతున్నావు, ఎలా మాట్లాడగలుగుతున్నావు అని చెప్పి ఇంకా రామరాజు కాస్త ఇంకా చందు కాస్త నిలదీసేసరికి అది కాదు బా అని చెప్పాను. కానీ నువ్వు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. నీ మీద నాకున్న కోపం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అని ఇంకా ఎంతగానో గసిరేసరికి అది కాదు బా అంటూ గసురుతూ ఉంటాడు. ఎంత గసిరినా కానీ అక్కడి నుంచి కదలట్లేదని చాలా కోపంతో వెళ్ళిక్కడి నుంచి అంటూ గట్టిగా పిలవడంతో ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోయేసరికి చందు లోపలికి వచ్చేసి ఇంకా చందు తన గదిలోకి వెళ్ళిపోతాడు. తన గదిలోకి వెళ్ళిపోవడంతోనే ఇంకా అమ్మ అమూల్య అని చెప్పాను. కానీ నన్ను క్షమించండి నాన్న అని చెప్పి ఇంకా అమూల్య రామరాజు కాళ్ళ మీద పడుతుంది. నువ్వేం తప్పు చేసావమ్మా? తప్పు చేసింది వాళ్ళు. అమూల్య నువ్వే తప్పు చేయలేదు. కడిగిన ముత్యంలా మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టావు. నా కూతురికి మంచి సంబంధం అనగానే వద్దు నాన్న, నాకే సంబంధం వద్దు. జీవితాంతం రామరాజు గారి కూతురుగానే బ్రతికేస్తాను. నీ అండలోనే నీ నీడలోనే నాకు సంతోషం ఉంది. నాకు ధైర్యంగా ఉంటుంది నాన్న. ఆ ధైర్యం నా నుంచి దూరం చెయ్యొద్దు. నువ్వే నాకు అండగా ఉండాలి. నీ నీడే నాకు ఎప్పుడూ గొడుగులా ఉంటుంది. నువ్వు నాకు తోడుగా ఉండు నాన్న. నేను ఇంకెక్కడికి వెళ్ళను. నీ ధైర్య సాహసాలే నాకు కావాలి. నీ గుండె ధైర్యమే నాకు కావాలి నాన్న అంటూ అమూల్య చెప్పిన మాటలకు ఇంకా రామరాజుకైతే బాధ కలుగుతుంది. ఎందుకంటే కూతురు అంతలా విశ్వగాడి చేతిలో క్షోభ అనుభవించిందన్నమాట.
ఆ విశ్వగాడు దాన్ని అంతలా టార్చర్ పెట్టాడన్నమాట అని ఎంతగానో బాధపడుతూ ఇంకా రామరాజు అయితే చాలా వేదన చెందుతాడు. నా కూతురికి ఎలాంటి పరిస్థితి దక్కింది, నా కూతురు ఎలాంటి క్షోభ అనుభవిస్తూ ఉంటుంది, నా కూతుర్ని నేను ఎప్పటికీ బాధ పెట్టుకోకూడదు, కంటికి రెప్పలా నా కూతుర్ని కాపాడుకోవాలి, నా కూతురు బంగారు భవిష్యత్తు ఎలా ఉండాలంటే అంటూ రామరాజు కలలు కనబోయేసరికి, ఏంటి నాన్న మీ కూతురు భవిష్యత్తును కలల్లో చూసుకుంటున్నారా? కళల్లో మాత్రమే అవి బాగుంటాయి నాన్న, నిజ రూపంగా అవి అస్సలు బాగోవు. ఎవ్వరూ ప్రేమను పంచలేరు, ప్రేమను పంచేవాళ్ళు ఎక్కడో ఉంటారు అంతే, అంతే తప్ప ఎవరు కూడా అంత ప్రేమను పంచడం చాలా కష్టం అంటూ మాట్లాడేసరికి, అది కాదమ్మా అని చెప్పాను కానీ ఇప్పుడు ఏం వద్దు నాన్న, పెళ్లి సంబంధాలు కానీ ఏమీ చూడొద్దు, నేను కొన్ని రోజులు మీ కూతురుగానే బ్రతకాలని అనుకుంటున్నాను, మీకు భారం అయితే చెప్పండి, ఏ హాస్టల్కో వెళ్ళి అక్కడ ఉంటానని. కానీ ఏం మాట్లాడుతున్నావు చెల్లమ్మ, నువ్వు ఈ ఇంటి బిడ్డవి, ఈ ఇంటి ఆడపడుచువి, ఈ ఇంటి ఆడపడుచు ఎక్కడికో వెళ్ళి ఉండడం ఏంటి, నువ్వు మాకు భారం ఏంటి, ఏంటి నాన్న అనగానే, అవునమ్మా అమూల్య, నువ్వు మాకు భారం కాదు, నువ్వు నా ఇంటి విలవేల్పువి, మా అమ్మవి, మా అమ్మ నాకు భారం ఎందుకు అవుతుంది, మా అమ్మను చూసుకోలేని నేను నిన్ను కూడా చూసుకోకపోతే మా అమ్మ నన్ను క్షమిస్తుందా? అస్సలు క్షమించదు. మా అమ్మ గురించి నేను ఎప్పుడూ సరిగ్గా ఆలోచించుకోలేదు, మా అమ్మ ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఆలోచించుకున్నాను అంతే. తర్వాత మా అమ్మ నాకు దూరం అయితే నేను ఎంతగానో క్షోభ అనుభవించాను. ఆ తర్వాతే మా అమ్మ మాకు శాశ్వతంగా దూరం అయిపోయింది. నువ్వు కూడా మా నుంచి దూరం అయిపోవాలనుకుంటున్నావమ్మా? ఈ నాన్నని ఒంటరివాణ్ణి చేసి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా? చాలా బాధగా ఉందమ్మా అమూల్య, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఈ ఇంట్లోనే ఇక్కడే ఉండాలి, అదే నేను కోరుకుంటాను అంటూ రామరాజునైతే రామరాజు కూతుర్ని పట్టుకొని ఎంతగానో వేదన చెందుతూ బాధపడుతూ ఎంతో క్షోభను అనుభవిస్తాడు. బాధపడద్దు నాన్న, మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను నాన్న, మిమ్మల్ని వదిలి అస్సలు ఎక్కడికి వెళ్ళను అంటూ మాట్లాడేసరికి, అది కాదమ్మా అని చెప్పాను కానీ ఇంకా ఎక్కడికి వెళ్ళనంటున్నాను కదా నాన్న, ప్లీజ్ నాన్న అంటూ ఇంకా అమూల్య అయితే ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇంకా రామరాజు అక్కడి నుంచి కూతుర్ని తీసుకుని తన గదిలోకి తీసుకెళ్ళి భోజనం తినిపించి ఇంకా అక్కడే తన ఒడిలోనే పడుకోబెట్టుకుని అక్కడే చాలాసేపు కూతుర్ని వాదారుస్తూ కూతురికి కబుర్లు చెప్తూ చాలాసేపు అక్కడే ఉండిపోతాడు. రామరాజులో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ సంతోషం చూసిన అందరూ కూడా ఎంతో సంతోషపడతారు. ఇన్ని రోజులు నాన్న చెల్లి దూరమైందని ఎంతో బాధపడ్డాడు. ఇప్పుడు మళ్ళీ చెల్లి దగ్గరికి వచ్చేసరికి నాన్న ముఖంలో సంతోషం ఎలా వెల్లువిరుస్తుందో చూసావు కదా. ఇదంతా వల్లి వల్లే చెల్లి దూరమైంది, మళ్ళీ చెల్లి మన దగ్గరికి వచ్చేసింది, చాలా చాలా సంతోషంగా ఉందని ఇంకా తన సంతోషాన్ని వ్యక్తం చేసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. చందు మాత్రం నాకు ఇలాంటి భార్య దక్కింది, నన్ను అర్థం చేసుకునే భార్య దక్కకపోగా నా జీవితాన్ని నాశనం చేసే భార్య దక్కింది అంటూ ఎంతో బాధపడుతూ క్షోభను అనుభవిస్తూ ఇంకా గదిలో ఒంటరిగా అయితే చందు ఉంటాడు. ఇంకా వల్లి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి, నా జీవితం ఇలా బుగ్గిపాలు కావడానికి కారణం మా అమ్మ చేసిన పని వల్లే నా జీవితం ఇలా బుగ్గిపాలైంది, లేదంటే నేను ఎంతో సంతోషంగా ఉండేదాన్ని, నేను ఎంతో హ్యాపీగా ఉండేదాన్ని అని ఇంకా అంటూ ఇంకా వల్లి అయితే పుట్టింటికి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటుంది. ఇంక ఇంట్లో అందరూ సంతోషంగానే ఉంటారు. ప్రేమ ఇట అందరూ కూడా. ధీరజ్ మాత్రం ఇంత జరుగుతున్నా నాకు ఒక్క మాట చెప్పలేదని ప్రేమ మీద కోపంగానే ఉంటాడు. కొన్ని రోజులైతే ధీరజ్ ప్రేమను దూరమే పెడతాడు. ధీరజ్ అయితే ప్రేమతో మాట్లాడడమే మానేస్తాడు కొన్ని రోజుల పాటు. ఎందుకంటే ప్రేమ చెప్దామని ప్రయత్నిస్తుంది, అప్పుడు కూడా చెప్దామని అనుకునే లోపే ఈ విశ్వగాడు కనిపించడం, ప్రేమ చెప్పకుండానే ఇంత గొడవ జరగడం, ఇంకా ఆ గొడవ మధ్యలో ప్రేమ నిజాన్ని బయట పెట్టడం ఎంత ఇప్పుడు జరుగుతుంది అని జరిగింది. కానీ ప్రేమను మాత్రం
ధీరజు అర్థం చేసుకోవాలని, ప్రేమ ధీరజులు మళ్ళీ ఒకటవ్వాలని, ఇలాగే వల్లి నిజ స్వరూపం అందరి ముందు అమూల్య బయట పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.